దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి సర్వాధికారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి కల్వరి వాగ్దానం. యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:12. ప్రియా కల్వరి సర్వాధికారైన దేవదేవుని పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు మహోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు క్రీస్తేసు ఘనమైన నామములో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా బాగున్నారని తలుస్తూ ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం. మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు కల్వరి సర్వాధికారైన దేవుడు. యేసు తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచటకై గవిని వెలుపట శ్రమ పొందిన సర్వాధికారైన దేవుడు. ఎందుకు గవిని వెలుపట? ఇశ్రాయేలైనా సరే, అన్య జనులైనా సరే ఆ రక్తం ద్వారా పరిశుద్ధ నందుటికే కుష్ఠరోగి గవిని వెలుపటనే ఉండేవాడు. పాత నిబంధన కాలమందు గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము బలిపీఠం మీద చిందించబడేను. అది మానవుని పాపమును కప్పివేశాను. కొత్త నిబంధన కాలమందు యేసు రక్తం మనలను ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేయగలుగుచున్నది. దేవదేవుని బిడ్డలారా, మన కొరకు కల్వరి శిలువలో మరణించిన క్రీస్తు రక్తంలో మన పాపములను కడిగి వేసుకోవాలి. కన్నీటితో పశ్చాత్తాపడి మీ పాపములను ఒప్పుకొనవలేను. ఇక మీదట పాపం చేయనని మీరు తీర్మానించుకోవాలి. పాపం మన మీద ఏలుబడి చేయకుని నిమిత్తము మనము పరిశుద్ధాత్మ దేవదేవుడికి మహిమకరంగా, మన జీవితాలకు ఆశీర్వాదకరంగా క్రీస్తు రక్తము చేత మాత్రమే మనకి జయ విజయం కలుగుచున్నది. దేవుని బిడ్డలారా, ఆయన మనలను ప్రేమించి పవిత్రపరచుచుండగా మనము ఆయన ప్రేమను తోసివేసి పాపం చేయకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. దేవదేవుని బిడ్డలారా, భయపడుతూ పరిశుద్ధ జీవితం జీవించడం కన్నా క్రీస్తు ప్రేమను తలంచుచు పరిశుద్ధ జీవితమును జీవించడే శ్రేష్టమైన జీవగల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను. యేసుక్రీస్తును సంతోషపెట్టండి. ఆయన ఇష్టపడని స్థలం వద్దు, ఆయన ఆనందించని సంభాషణ వద్దు. ఆయనను మనం పూర్ణ హృదయంతో ప్రేమించిన యెడల ఆయన ఆజ్ఞలు ఏమీయూ మనకు భారంగా ఉండవు. దేవదేవుని బిడ్డలారా, ఆయన తప్పక మనకి సంపూర్ణతను, పరిపూర్ణత మనకి ఇవ్వగల గొప్ప దేవుడే. సంపూర్ణమైన కార్యాభివృద్ధిని మన జీవితంలో జరిగించి సమానార్థమైన జయమివ్వగల గొప్ప దేవుడు. ప్రభు కార్చిన రక్తం మన రక్షణ కొరకే. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నేడు రక్షణ పొందిన మనము అనారోగ్యంగా ఉండకూడదు, ఆరోగ్యవంతులుగా జయ విజయాలు అనుగ్రహించగల గొప్ప దేవుడు. ఆ దేవాదేవుడు, ఆ సర్వాధికారైన ప్రియ ప్రభు మనకి సంపూర్ణ సమాధానం ఇచ్చి, నెమ్మది అనుగ్రహించి, జయం అనుగ్రహించి, విజయం అనుగ్రహించి మనల్ని బలపరచడానికి ఆ సర్వలోక న్యాయాధిపతి పరలోకం విడిచి భూమి మీదకి మీ కొరకు నా కొరకు వచ్చి ఆయన విలువైన అమూల్యమైన రక్తాన్ని మీ కొరకు నా కొరకు చెందించాడు. జయముగల దేవుని బిడ్డ, నీకోసం విజ్ఞాపన చేయు నిమిత్తము గొప్ప రక్త బిందువుగా క్రీస్తు తన రక్తమును చిందించాడు. ఆయన రక్తము విజ్ఞాపన చేయు రక్తము. ఆయన రక్తం మన కోసం విజ్ఞాపన చేయకపోతే మనం ఎప్పుడో దుఃఖమందు మునిగిపోదుము. శత్రువు నిన్ను కొట్టుకొని పోయుండును. నీకు అనేకమైన సమస్యలు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు యేసు రక్తం నిన్ను రక్షించను. దేవదేవుని బిడ్డలారా, యేసు రక్తం రక్షించనని మీరు నమ్మగలుగుచున్నారా? యేసుక్రీస్తు రక్తం మీకు చేమిస్తుందని మీరు నమ్మగలుగుచున్నారా? తిరిగి రండి యేసు రక్తం కిందకి. గెత్సేమనే తోటలో చిందించబడిన రక్తము నిన్ను ప్రార్థనావీరునిగా మార్చు శక్తి గలది. ఆ శక్తివంతమైన రక్తం యేసు రక్తం మాత్రమే. మనం పరలోకం చేరడానికి సిలువ మార్గం తప్ప వేరే మార్గం మనకి లేదు. సిలువ లేనిదే విలువ లేదు, విలువ లేని బ్రతుకు బ్రతుకే కాదు. మనం బ్రతకాలంటే సిలువే శరణ్యం. దేవుని బిడ్డలారా, ఆ సిలువ రక్తం చేత, ఆ కల్వరి రక్తం చేత, ఆ మహోన్నతమైన రక్తం చేత మనం ఆదరించబడదాం, సంరక్షించబడదాం. ఈ కల్వరి రుద్రం చేత జయ విజయాలు మనం పొందాం. అందరూ కూడా ఉపవాసం ఉండి దేవాదేవుని ప్రార్థించండి. మీ ప్రతి సమస్యలకి పరిష్కారం ఇవ్వటానికి, మీకు శాంతి సమాధానం ఇవ్వటానికి, నెమ్మది ఇవ్వటానికి, ఆదరణ ఇవ్వటానికి కల్వరి రక్తం ద్వారా మాత్రమే మనకి సంపూర్ణమైన జయం అనుగ్రహిస్తున్నాడు. కుటుంబంలో భర్త, భార్య, బిడ్డలను ఆశీర్వదించి జయమిస్తున్న గొప్ప దేవుడు, ఆ సర్వప్రియ జగత్రక్షుడు, ఆ సర్వోన్నతుడైన దేవదేవుడైన నామానికి మహిమ తన కుమారుడు యేసు రక్తం చేత మనకు జయం కలుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు అయిన మా ప్రియ కల్వరి
సర్వశక్తి సంపన్నుడా నీకు స్తోత్రాలు. మీ కుమారుడైన యేసు నామములో పరిశుద్ధాత్మ మీ కార్యం మీ బిడ్డలను మా అందరి పట్ల జరిగించి బిడ్డలందరిని ఆదరించి దీవించి బలపరిచి జయమిమ్మని యేసుక్రీస్తు మహోన్నత నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.